హలో గాయ్స్, ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఆ వీడియోస్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. వావ్, శ్రీశైలం డ్యామ్. ఈరోజు వ్లాగ్లో నేను మీకు శ్రీశైలం ట్రిప్ అనను, ఎందుకంటే మేము జస్ట్ దేవుడి దర్శనం చేసుకొని వచ్చేసాం అంతే. చుట్టూ ఉన్న ఏ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము 2 times వెళ్ళాం. మేము హైదరాబాద్లో ఎంజీ బస్ స్టాప్ నుంచి మార్నింగ్ 4 o'clock బస్కి స్టార్ట్ అయ్యాం. అండ్ మనకి ఎంజీ బస్ స్టాప్ నుంచి శ్రీశైలానికి 5.5 hour జర్నీ అయితే ఉంటుంది. బస్సు ఎక్కిన వెంటనే నిద్రపోయి మళ్ళీ లేచేసరికి శ్రీశైలం వచ్చేసింది. మనకి హైదరాబాద్ నుంచి టీఎస్ఆర్టీసీస్ అండ్ ప్రైవేట్ బస్సెస్ చాలా అయితే ఉంటాయి. ఆన్లైన్లో కూడా మనం టికెట్స్ చేసుకోవచ్చు. ఒక 50 రూపీస్ వేరియేషన్ ఉంటుంది బయట ప్రైసెస్కి, ఆన్లైన్ ప్రైస్కి. చెప్పండి హాయ్. అటు వెళ్ళినప్పుడు బస్సులో పెద్దగా క్రౌడ్ అయితే లేదు, చూస్తున్నారు కదా, బస్ అంతా ఖాళీగా ఉంది. హ్యాపీగా నచ్చిన సీట్లో నిద్రపోతూ వెళ్ళాం. మాకు బస్ స్టాప్కి 1/2 hour లేట్గా వచ్చిన ఎగ్జాక్ట్గా 9:30 కల్లా శ్రీశైలంలో దించేశాడు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు నైట్ స్టార్ట్ అవ్వడం వల్ల నేను ఈ డ్యామ్ వ్యూ అంతా సరిగ్గా చూడలేకపోయాను. బట్ ఈసారి డే అవ్వడం వల్ల చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశా. మనకి డ్యామ్కి ఆపోజిట్ సైడ్లో వాటర్ బ్లాక్ అయి ఉంటుంది. బోటింగ్ అది అక్కడే చేస్తారనమాట. ఈ డ్యామ్ దగ్గరే మనకి లైవ్ ఫిష్ అమ్ముతారు. అక్కడే మనం వాళ్ళతో కుక్ చేయించుకొని ఇంటికి తీసుకెళ్ళచ్చు, లేదా అక్కడే తినేయచ్చు. ఎక్కువగా శ్రీశైలం దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ చేపలు వండించుకొని తింటారు. నాకైతే టెంపుల్కి వెళ్ళి వచ్చాక ఒక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆల్మోస్ట్ శ్రీశైలం రీచ్ అయిపోయాం. మేము విఐపి దర్శనం చేసుకొని ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ జంగిల్ సఫారీలో వెళ్దాం అనుకున్నాం. చాలా ట్రై చేసాం, కానీ టికెట్స్ అయితే దొరకలేదు. అక్కడికి వెళ్ళాలంటే 1 day ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలి. మాకు ఈ విషయం ఆల్రెడీ తెలుసు, బట్ ట్రై చేసాం ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి. అందుకే ఇంకా విఐపి దర్శనం వద్దనుకొని నార్మల్ దర్శనానికే వెళ్ళిపోయాం. ఫ్రీ దర్శనంకి క్రౌడ్ కూడా పెద్దగా ఏం లేదు. సో అట్లీస్ట్ టెంపుల్లో అయినా కాసేపు ఉండినట్టు ఉంటుంది కదా. 10:30 కల్లా మా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక టెంపుల్లోనే అన్నదానంకి వెళ్ళాం. ఫుడ్ చాలా బాగుంది. 11:30 కల్లా ఫుడ్ దర్శనం కంప్లీట్ చేసుకొని టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అదే ఆ మల్లికార్జున స్వామి టెంపుల్. ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు అక్కడ కొబ్బరికాయ అన్నీ అమ్ముతారు. అక్కడవి తీసుకొని క్లాక్ రూమ్లో మొబైల్స్ అవి పెట్టి మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి. ప్రజెంట్ మనకి ఎక్కడ చూసినా కరుంగలి మాల అనే పదం చాలా ఎక్కువగా వినిపిస్తుంది కదా. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్స్ దీన్ని వేసుకుంటూ కనిపిస్తారు. ఆ మాల మనకి ఎంబోని అనే చెట్టు నుంచి చేస్తారు. దానివల్ల మనలో నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుందని గట్టిగా నమ్ముతారు. తీసుకోవడానికి మేము వచ్చాం, కానీ ఇక్కడ లైవ్ టెస్ట్ చెయ్యరంట. అదే మనకి హైదరాబాద్లో లైవ్ టెస్ట్ చేసి సర్టిఫికేట్ కూడా ఇస్తాం. అందుకే ఇంకా తీసుకోలేదు. నెక్స్ట్ 2 o'clock బస్కి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. ఇలా మేము 1 dayలో శ్రీశైలం అయితే వెళ్ళొచ్చేసాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.